చాలా మందికి ఉదయం నిద్ర లేవగానే ఖాళీ కడుపుతో గోరువెచ్చని నీటిలో తేనె కాస్తింత నిమ్మరసం కలుపుకొని తాగటం అలవాటు. దీనివల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయని చెబుతుంటారు. ఇది బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుందని చాలా మంది నమ్మకం. నిజానికి వేడి లేదా గోరువెచ్చని నీటిలో తేనె కలిపి తాగటం ఆరోగ్యానికి హానికరం అని నిపుణులు అంటున్నారు. దీనిపై ఇటీవలి ఒక షాకింగ్ నివేదిక వెలువడింది. అధ్యయనాల ప్రకారం ఈ అలవాటు చాలా ప్రమాదకరమైనది. దీనివల్ల అనేక తీవ్రమైన ఆరోగ్య సమస్యలు కూడా వస్తాయట. నేషనల్ సెంటర్ ఆఫ్ బయోటెక్నాలజీ ఇన్ఫర్మేషన్ నివేదిక ప్రకారం తేనెను 60 నుంచి 140 డిగ్రీల సెల్సియస్ వరకు వేడి చేస్తే అది గోధుమ రంగులోకి మారుతుంది. ఇది ఆరోగ్యానికి ఎంతో హాని కలిగిస్తుంది. అంతేకాదు, తేనెను 60 డిగ్రీలు 140 డిగ్రీల వరకు వేడి చేస్తే దానిలోని నమూనాలు మన ఆరోగ్యానికి హాని కలిగించే పర్ఫ్యూరల్డిహైడ్ అనే ఎక్కువ సమ్మేళనాలు ఉన్నట్లు అధ్యయనం కనుగొంది. మీరు దీన్ని చేస్తుంటే ఇక నుంచి జాగ్రత్తగా ఉండటం చాలా మంచిది అంటున్నారు నిపుణులు. ఆయుర్వేద ప్రకారం వేడి పదార్థాలతో తేనె కలిపి తాగడం అస్సలు మంచిది కాదు. దీనిని సేవించటం అస్సలు ఆరోగ్యకరం కాదు. ఇది ఆరోగ్యంపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది. తేనెను ఎప్పుడూ వేడి చేయకూడదు, ఉడికించకూడదు. తేనెను వేడి నీటిలో కలిపినప్పుడు అది మీ శరీరానికి విషపూరితంగా మారుతుంది. ముఖ్యంగా 140 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద తేనె విషపూరితంగా మారుతుందని ఓ అధ్యయనంలో తేలింది. మీరు వేడి పాలు లేదా నీటిలో తేనె కలిపితే ఆ వేడికి విషపూరితంగా మారుతుంది. ఆయుర్వేద ప్రకారం ముడి తేనెను ఎప్పుడూ వాడకూడదు. ఎందుకంటే ఈ తేనెలోని బ్యాక్టీరియా వల్ల ఇన్ఫెక్షన్ సోకే ప్రమాదం ఉంది. సాధారణంగా ఇళ్లల్లో వాడే తేనెను పాశ్చరైజ్ చేస్తారు. ఇది ఆరోగ్యానికి హాని కలిగించదు. గోరువెచ్చని నీటిలో తేనె కలుపుకుని తాగొచ్చు. సాధారణంగా 70 కిలోల బరువున్న వ్యక్తి రోజుకు 30 నుంచి 45 గ్రాముల తేనె మాత్రమే తినాలి. అర్థమయ్యేట్టు చెప్పాలంటే రోజు 1 టీ స్పూన్ తేనె తినటం వల్ల ఆరోగ్యానికి బోలెడన్ని ప్రయోజనాలు కలుగుతాయి.